హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంటి చెక్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th బయాలజీలోని శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ టాపిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. రెస్పిరేషన్ అనే పదం రెస్పే అనే నుంచి వచ్చింది. రెస్పిరేషన్ అనే పదం రెస్పిరే నుంచి వచ్చింది. అయితే ఈ రెస్పిరే అనేది ఏ భాషా పదం నుంచి వచ్చింది? రెస్పిరేషన్ అనే పదం రెస్పిరే నుంచి వచ్చింది. అయితే ఈ రెస్పిరే అనేది ఏ భాషా పదం నుంచి వచ్చింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 లాటిన్. లాటిన్. పీల్చడంగా భావిస్తున్న శ్వాసక్రియకు ఆ పేరును ఏ శతాబ్దంలో సూచించారు? పీల్చడంగా భావిస్తున్నటువంటి శ్వాసక్రియకు ఆ పేరును ఏ శతాబ్దంలో సూచించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 14వ శతాబ్దం. 14వ శతాబ్దం. శ్వాసక్రియ దహనంలో విభేదించే విషయం ఏమిటి? శ్వాసక్రియ దహనంలో విభేదించే విషయం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 శక్తిలో కొంత భాగం రసాయనిక శక్తిగా మిగిలింది ఉష్ణంగా విడుదలవుతుంది. శక్తిలో కొంత భాగం వచ్చేసి రసాయనిక శక్తిగా మిగిలిన శక్తి వచ్చేసి ఉష్ణంగా విడుదలవుతుంది. ప్రయోగాలు పరిశీలనలు గ్రంథకర్త ఎవరు? ప్రయోగాలు పరిశీలనల గ్రంథకర్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ప్రిస్ట్లే. ప్రిస్ట్లే. వాయునాళ శ్వాసక్రియకు ఉదాహరణ ఏమిటి? వాయునాళ శ్వాసక్రియకు ఉదాహరణ ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 బొద్దింక. బొద్దింక. శ్వాసక్రియ ఒక దహన క్రియ, ఉష్ణం వెలువడే ప్రక్రియ అని తెలిపింది ఎవరు? శ్వాసక్రియ ఒక దహన క్రియ, ఉష్ణం వెలువడే ప్రక్రియ అని తెలిపినది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 రాబిన్సన్. రాబిన్సన్. బొగ్గును మండించడం వల్ల ఏర్పడే బూడిద బొగ్గు బరువు కంటే ఎక్కువగా ఉంటుంది అని పేర్కొన్నది ఎవరు? బొగ్గును మండించడం వల్ల ఏర్పడే బొగ్గు బరువు కన్నా ఎక్కువగా ఉంటుంది అని పేర్కొన్నది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 వాన్ హెల్మెంట్. వాన్ హెల్మెంట్. ఆక్సిజన్ లభ్యం కాని పక్షంలో జరిగే చర్యలో విడుదలయ్యే శక్తి ఆక్సిజన్ సహిత చర్యలో విడుదలయ్యే శక్తికి ఎన్ని రెట్లు ఉంటుంది? ఆక్సిజన్ లభ్యం కాని పక్షంలో జరిగే చర్యలో విడుదలయ్యే శక్తి ఆక్సిజన్ సహిత చర్యలో విడుదలయ్యే శక్తికి ఎన్ని రెట్లు ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 1/10వ వంతు. 1/10వ రెట్లు. టాడ్పోల్ డింబకం శ్వాస అవయవం ఏది? టాడ్పోల్ డింబకం శ్వాస అవయవం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 మొప్పలు. మొప్పలు. అమీబా వంటి ఏకకణ జీవుల్లో శ్వాసక్రియ ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? అమీబా వంటి ఏకకణ జీవుల్లో శ్వాసక్రియ ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 విసరణ. విసరణ. విడిచే గాలి అంటే నిశ్వాసనంలో స్థిరమైన వాయువు ఎంత పరిమాణంలో ఉంటుంది? విడిచే గాలిలో స్థిరమైన వాయువు ఎంత పరిమాణంలో ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 1/6వ వంతు. 1/6వ వంతు. కింది వాటిలో ఏ వాయువు పీల్చినప్పుడు విడిచినప్పుడు స్థిరంగా ఉంటుంది? కింది వాటిలో ఏ వాయువు పీల్చినప్పుడు విడిచినప్పుడు స్థిరంగా ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 నైట్రోజన్. నైట్రోజన్. కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఈ కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 హిమోగ్లోబిన్ మధ్యలో మెగ్నీషియం అణువు ఉంటుంది. హిమోగ్లోబిన్ మధ్యలో మెగ్నీషియం అణువు ఉంటుంది. వాయుగోళంలోని ఆక్సిజన్ ఏ విధానం ద్వారా రక్తంలోకి వ్యాప్తి చెందుతుంది?
వాయుగోనుల్లోని ఆక్సిజన్ ఏ విధానం ద్వారా రక్తంలోనికి వ్యాప్తి చెందుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 విసరణ. విసరణ. స్థిరమైన వాయువు ఖర్చు అయ్యే వాయువులు అనగా ఏమిటి? స్థిరమైన వాయువు ఖర్చు అయ్యే వాయువులు అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 CO2 మరియు O2. CO2 మరియు O2. స్థిరమైన వాయువు అంటే కార్బన్ డయాక్సైడ్ CO2, ఖర్చు అయ్యే వాయువు అంటే O2 ఆక్సిజన్. జీవులు గ్రహించే పదార్థాల్లో దహనం చెందడానికి వీలైనవి ఏవి? జీవులు గ్రహించే పదార్థాలలో దహనం చెందడానికి వీలైనవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 1, 3 ఆక్సిజన్ మరియు నీరు. ఆక్సిజన్ మరియు నీరు. వానపాము శ్వాసక్రియకు ఉపయోగపడే అవయవం ఏది? వానపాము యొక్క శ్వాసక్రియకు ఉపయోగపడే అవయవం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 చర్మం. చర్మం. బొద్దింకలో 10 జతల శ్వాస రంధ్రాల్లో 3 జతల క్రియాత్మక శ్వాస రంధ్రాలుంటే విధానాన్ని ఏమంటారు? బొద్దింకలో 10 జతల శ్వాస రంధ్రాల్లో 3 జతల క్రియాత్మక శ్వాస రంధ్రాలుండే విధానాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 పాలిన్యూస్టిక్. పాలిన్యూస్టిక్. ఇంటిమా టినిడియాలు లేని వాయు నాళికల్లోని ప్రోటీన్ ఏది? ఇంటిమా టినిడియాలు లేని వాయు నాళికల్లోని ప్రోటీన్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 క్రేకిన్. క్రేకిన్. సజీవులైనప్పటికీ శ్వాసక్రియ జరగలేని జీవులేవి? సజీవులైనప్పటికీ శ్వాసక్రియ జరపలేని జీవులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 వైరస్. వైరస్. మానవుడిలో శ్వాసక్రియ మెదడులోని దేని ఆధీనంలో ఉంటుంది? మానవుడిలో శ్వాసక్రియ మెదడులోని దేని ఆధీనంలో ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 మజ్జాముఖం. మజ్జాముఖం. సాలమాండర్ అనే ఉభయచర జీవిలో శ్వాసవయవం ఏది? సాలమాండర్ అనే ఉభయచర జీవుల శ్వాసవయవం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 చర్మం. చర్మం. కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. కింది వాటిలో అసత్యమైన వాక్యాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 మానవుడు తీసుకునే ఆక్సిజన్లో 40% మెదడు వినియోగించుకుంటుంది. మానవుడు తీసుకునే ఆక్సిజన్లో 40% మెదడు వినియోగించుకుంటుంది. 2013 జూన్ 1న ధూమపాన నిషేధం అమలు చేసిన దేశం ఏది? 2013 జూన్ 1న ధూమపాన నిషేధం చేసినటువంటి దేశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 రష్యా. రష్యా. బొద్దింక శ్వాసక్రియలో రక్తం పాల్గొనదు ఎందుకు? బొద్దింక శ్వాసక్రియలో రక్తం పాల్గొనదు ఎందుకు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 రక్తంలో హిమోగ్లోబిన్ ఉండదు. రక్తంలో హిమోగ్లోబిన్ ఉండదు. ఊపిరితిత్తుల క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఏది? ఊపిరితిత్తుల క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 వాయుగోనులు. వాయుగోనులు. కింది వాటిలో అసత్య వాక్యం గుర్తించండి. కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 కుడి ఊపిరితిత్తుల్లో 2 లంబికలు ఉంటాయి. కుడి ఊపిరితిత్తుల్లో 2 లంబికలు ఉంటాయి. బొద్దింకలో ఉండే శ్వాస రంధ్రాల సంఖ్య ఎంత? బొద్దింకలో ఉండే శ్వాస రంధ్రాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 10 జతలు. 10 జతలు. ప్రోటోజోవా జీవుల శ్వాసేంద్రియం ఏది? ప్రోటోజోవా జీవుల యొక్క శ్వాసేంద్రియం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 ప్లాస్మా త్వచం. ప్లాస్మా త్వచం.
కప్పలో శ్వాసక్రియ జరిగే అవయవం ఏది? కప్పలో శ్వాసక్రియ జరిగేటటువంటి అవయవం ఏది? The correct option is option 4 పైవన్నీ.